రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా మారిందని, వాటి సరఫరా ద్వారా వచ్చే సొమ్ముతో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీపురం 2లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, విశాఖపట్నం పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ పట్టుబడితే సీబీఐకి స్థానిక అధికారులు ఎందుకు విచారణకు సహకరించడం లేదని నిలదీశారు. ఇంటర్పోల్, సీబీఐ చెబితే తప్ప ప్రభుత్వ అధికార యంత్రాంగం మాదక ద్రవ్యాల రవాణాపై స్పందించకపోవడం దారుణమన్నారు. తమను అడ్డుకున్నారని సీబీఐ అధికారులే స్టేట్మెంట్ ఈ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇప్పటి వరకు డ్రై ఈస్ట్ పేరుతో ఎన్నిసార్లు ఏపీకి కంటైనర్లు వచ్చాయో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు ఉంటున్నాయని, రాష్ట్రానికి గంజాయి రవాణా సరఫరాలో నెంబర్ 1గా తీర్చిదిద్దారని ఎద్దేవా చేశారు. కలెక్టర్లు, ఐజీలు వంటి కీ పోస్టుల్లో అధికారుల ప్రక్షాళన జరిగితే తప్ప ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమైన కీ పోస్టుల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించకుండా ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టుగా శిలాఫలకాల పేరుతో సమాధిరాళ్లు వేసిపోయారని విమర్శించారు. పల్లెటూళ్ళ దగ్గర మొత్తం కూడా గంజాయి వ్యాపారం, గంజాయి వినియోగం పెరిగిపోయింది. దురదృష్టం ఏంటంటే నిరుద్యోగుల యువత ఉపాధి లేక, అవకాశాలు లేక ఈ వ్యసనానికి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇదే సమస్య. శాంతి భద్రతలు లోపించిపోయాయి. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాలను అంచడంలోనూ, ప్రతిపక్షాల గొంతులు నొక్కడంలోనూ, ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకొస్తే వాళ్ళని అంచడంలోనూ ఉన్న శ్రద్ధ నేరాలను అదుపు చేయడంలో లేదు. విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో అనేక ప్రాంతాల్లో అమ్మించి ఆ డబ్బుతోటి ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు. వాళ్ళేమో ఒకసారే తెప్పించాం, ఇదే మాకు తెలియదు అంటారు. పోర్ట్ అధికారులేమో గతంలో చాలాసార్లు డ్రై ఈస్ట్ తెప్పించారు, కంటైనర్లు వచ్చాయని చెబుతున్నారు. ఇది భారీ కుంభకోణం ఉంది దీంట్లో. ఈరోజు గతంలో గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి, మాదక ద్రవ్యాలు దొరికాయి. మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రంలో. ఆ రోజునే కనుక చర్యలు తీసుకొని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. వాళ్ళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాష్ట్రం. ఎక్కడో విదేశాల నుంచి ఉప్పందిస్తేనే కానీ మన యంత్రాంగం మేలుకోలేకపోయారు. నిన్న విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల ఖరీదైన కొకైన్ని దిగుమతి చేసుకోవడం డ్రై ఈస్ట్ పేరుతో. ఎవరు ఈ సంజా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వెనక వాళ్ళు ఉన్న పెద్దలు ఎవరు? వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. పోర్ట్ అధికారులేమో ఇప్పటికే చాలాసార్లు ఇదే సంస్థ డ్రై ఈస్ట్ తెప్పించారని చెప్పారు. ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సిబిఐ మేల్కొని తనిఖీ చేస్తే, తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది, మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది. దేశ యువతని తీవ్రంగా నష్టపడుతున్న ఈ మద్యం మత్తులో ముంచుతున్న వ్యవహారంలో
సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణం, భారీ ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగాలి. అసలు రాష్ట్ర పెద్దల ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏంటి?